ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో గత కొంతకాలంగా సాగుతున్న న్యాయ పోరాటంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి, అలాగే మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి ఊహించని రీతిలో భారీ ఊరట లభించింది. సుప్రీంకోర్టులో సీనియర్ న్యాయవాది పొన్నవాల సుధాకర్ రెడ్డి తన వాదన పటిమతో ప్రత్యర్థులకు గట్టి కౌంటర్ ఇచ్చారు. ఒకే రోజు జగన్ శిబిరానికి రెండు అత్యంత కీలకమైన వార్తలు అందడంతో వైసీపీ శ్రేణుల్లో కొత్త ఉత్సాహం నెలకొంది. ఈ పరిణామాలు రాష్ట్ర రాజకీయాల్లో ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. గడిచిన ఎన్నికల తర్వాత వరుస కేసులతో ఇబ్బందులు పడుతున్న నాయకులకు, కార్యకర్తలకు ఈ తీర్పులు ఒక పెద్ద విజయంలా కనిపిస్తున్నాయి. మొదటి ప్రధాన వార్త ఏమిటంటే, గతంలో టీడీపీ కార్యాలయంపై జరిగిన దాడికి సంబంధించి కేసులో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన కీలక నేతలకు సుప్రీంకోర్టు నుంచి ముందస్తు బెయిల్ మంజూరు కావడం. ఈ కేసులో దేవినేని అవినాష్, జోగి రమేష్, లేళ్ల అప్పిరెడ్డి, తలశీల రఘురామ వంటి అగ్రనాయకులను అరెస్ట్ చేసేందుకు ప్రభుత్వం సిద్ధమైన తరుణంలో సర్వోన్నత న్యాయస్థానం ఇచ్చిన ఈ ఆదేశాలు జగన్కు పెద్ద ఊరటనిచ్చాయి. పొన్నవాల సుధాకర్ రెడ్డి కోర్టులో వాదిస్తూ రాజకీయ కక్ష సాధింపులో భాగంగానే ఈ కేసులు బనాయించారని, 3 ఏళ్ల క్రితం జరిగిన ఘటనలకు ఇప్పుడు కొత్తగా సెక్షన్లు ఓడించి వేధిస్తున్నారని బలంగా వినిపించారు. ఈ వాదనతో ఏకీభవించిన ధర్మాసనం షరతులతో కూడిన ముందస్తు బెయిల్ మంజూరు చేస్తూ కీలక నిర్ణయం తీసుకుంది. ఇది కేవలం బెయిల్ మాత్రమే కాదని, ప్రభుత్వ వైఖరిపై కోర్టు చేసిన వ్యాఖ్యలు కూడా తమకు నైతిక విజయమని వైసీపీ వర్గాలు భావిస్తున్నాయి. ఇక రెండో బ్లాక్ బస్టర్ ఏమిటంటే, జగన్మోహన్ రెడ్డి పైన నమోదైన మరికొన్ని పాత కేసులకు సంబంధించి విచారణలో సానుకూల పరిణామాలు చోటు చేసుకోవడం. ముఖ్యంగా సిబిఐ మరియు ఇతర ఏజెన్సీలు దాఖలు చేసిన పిటిషన్ల విషయంలో త్వరితగతిన విచారణ జరిపి తగిన క్లారిటీ ఇవ్వాలని కోర్టు సూచించడం ద్వారా జగన్కు క్లీన్ చిట్ వచ్చే అవకాశం పెరిగాయని విశ్లేషకులు భావిస్తున్నారు. చాలా కాలంగా పెండింగ్లో ఉన్న ఈ కేసులో విచారణ వేగం పెరగడం, అలాగే కోర్టు అడిగిన కొన్ని ప్రశ్నలకు ప్రభుత్వ దగ్గర సరైన సమాధానం లేకపోవడం పొన్నవాల బృందానికి కలిసి వచ్చింది. రాజ్యాంగబద్ధమైన హక్కులకు భంగం కలగకుండా ప్రతి ఒక్కరికి న్యాయం జరగాలన్న సుప్రీంకోర్టు ఆకాంక్ష జగన్కు రాజకీయంగా ప్లస్ పాయింట్గా మారింది. ఈ రెండు వార్తలు ఒకేసారి రావడంతో జగన్ తన ఢిల్లీ పర్యటనలో లేదా పార్టీ అంతర్గత సమావేశాల్లో మరింత ఆత్మవిశ్వాసంతో ముందడుగు వేసే అవకాశం ఉంది. పొన్నవాల సుధాకర్ రెడ్డి ఢిల్లీలో మీడియా ముందుకు వచ్చి మాట్లాడుతూ ఏ ఒక్క కార్యకర్త భయపడాల్సిన అవసరం లేదని, న్యాయం ఎప్పుడూ నిజం వైపే ఉంటుందని స్పష్టం చేశారు. జగన్ ఆదేశం మేరకు ప్రతి నాయకుడిని కాపాడుకుంటామని ఆయన ఇచ్చిన భరోసా కేడర్లో కొత్త జోష్ నింపింది. మొత్తానికి సుప్రీంకోర్టు వేదికగా జరిగిన ఈ న్యాయ పోరాటంలో జగన్ సైన్యం పైచేయి సాధించిందని చెప్పవచ్చు. ప్రభుత్వం ఎంత ఒత్తిడి తెచ్చినా న్యాయస్థానాల్లో తమకు న్యాయం జరుగుతుందన్న సంకేతం ప్రజల్లోకి వెళ్లడం వైసీపీకి అతిపెద్ద విజయంగా కనిపిస్తుంది. రాబోయే రోజుల్లో ఈ తీర్పు ప్రభావం మరిన్ని కేసులపై పడే అవకాశం ఉంది. జగన్పై ఉన్న ఒత్తిడిని ఈ రెండు తీర్పులు సగానికి పైగా తగ్గించాయని రాజకీయ వర్గాల్లో చర్చ నడుస్తుంది. దీనిపై వైసీపీ గూటిలో పండగ వాతావరణం నెలకొంది. జగన్ తన తదుపరి వ్యూహాలకు పదును పెడుతూ ప్రత్యర్థులకు గట్టి సవాల్ విసిరేందుకు సిద్ధమవుతున్నారు. ఈ విజయంతో పార్టీ మళ్లీ పుంజుకుంటుందని శ్రేణులు బలంగా నమ్ముతున్నారు.